అసలు ఇప్పుడు చూస్తున్నట్టయితే కడప ఎస్పీ అక్కడ నేతలకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇంతగా ఆ మాస్ వార్నింగ్ ఏంటి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది చాలా సిచ్యువేషన్ వర్స్ట్గా ఉందమ్మా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. దానికి ఉదాహరణ ఏంటంటే డీజీపీని మార్చడం, ఐజీఎల్ని, కమిషనర్లని, చాలామంది ఎస్పీఎల్ని మార్చడం. వీళ్ళు అధికార పక్షానికి ఒక ఏజెంట్ లాగా మారి అధికార పక్షం చేసే దౌర్జన్యాలని మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు, ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. మొన్న అనకాపల్లిలో బీజేపీ క్యాండిడేట్ సీఎం రమేష్ మీద ఒక మూక దాడి జరిగినప్పుడు కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో ఉండి కూడా అసలు కనీసం ఆపటానికి ప్రయత్నించకుండా ఒక మౌన సాక్షుల్లాగా నిలబడితే అభ్యర్థుల ప్రాణాలకి రక్షణ ఎక్కడ ఉంటుంది? తర్వాత ప్రతిపక్ష నాయకుల్ని రాజకీయ హత్యలు చేస్తుంటే, పట్టపగలో నడి రోడ్డు మీద గొంతులు కోచి చంపుతుంటే, నరికి చంపుతుంటే కూడా వాళ్ళు పోలీసులు పట్టించుకోవట్లేదంటే, మొన్న ఈ మధ్య ఇప్పుడు పల్నాడు జిల్లాలో కూడా 3 SHOల్ని, స్టేషన్ హౌస్ ఆఫీసర్, 2 ఇన్స్పెక్టర్లు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కూడా సస్పెండ్ చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే ఇన్స్పెక్టరు అది దాని పేరు కారంపూడి, అతని పేరు చిన్నమల్లయ్య. అతను కారంపూడికి వచ్చి పక్క గ్రామాల రైతులు ఏదో పనుల మీద ఎక్కడో కూర్చుని చర్చించుకుంటుంటే వాళ్ళని బెదిరించాడు. తీరా మాటల్లో తెలిసింది ఏంటంటే అతనికి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలని. వాళ్ళకి నుదురు మీద రివాల్వర్ సినిమాల్లో లాగా వాళ్ళని జీప్లోకి ఎక్కించుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దౌర్జన్యాలు చేయటం ఇవన్నీ కూడా చేశాడు. ఇప్పుడు నిన్న వాళ్ళు కూడా సస్పెండ్ చేశారు 3 నిన్నటికి నిన్న. ఇట్లా పోలీస్ అధికారులు బాగా వీళ్ళతో మమేకం అయిపోయేటప్పటికి ఆ హింస ప్రజ్వరిల్లిపోతుంది. అందులో కడప లాంటి జిల్లాలో కనుక రేపు అట్లాంటి సంఘటనలు జరిగితే అల్టిమేట్గా మూల్యం పే చేయాల్సింది ఎస్పీనే, సిద్ధార్థ కౌశల్ గారు. అందుకే ఆయన ముందే అలర్ట్ అయిపోయాడు. ఇన్ని సస్పెన్షన్లు చూసిన తర్వాత కడప లాంటి జిల్లాలో కనుక సరిగ్గా లా అండ్ ఆర్డర్ ఎన్నికల నిర్వహణ కనుక జరగకపోతే ఆయన్ని సస్పెండ్ చేసేస్తారు ఇమ్మీడియట్గా. బై వైరే అంటే బై ఫోనే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆయన ముందే ఊహించాడు. అంటే ఉమ్మడి కడప జిల్లా గురించి చెప్తున్నాను నేను. అక్కడ ఉమ్మడి కడప జిల్లా అయినా ఇప్పుడు దాన్ని రాజంపేట చేసినా కూడా వాతావరణం అయితే అక్కడ రాజకీయ వాతావరణం కానీ, ప్రజల ప్రవర్తన కానీ, రాజకీయ పక్షాల వైఖరి కానీ సేమ్ అదే ఉంటుంది. అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు గతంలో ఉండేది, ఇప్పుడు అంత ఫ్యాక్షన్ ఉందని చెప్పలేం. కానీ ఈ ఎన్నికల బాక్సులు పగలగొట్టడం, తీసుకెళ్లి బావుల్లో వేయటం, లేకపోతే ఎన్నికల కేంద్రాల దగ్గర గొడవలు సృష్టించి ఓటర్లని రాకుండా చేసి రిగ్గింగ్ చేసుకునే ప్రయత్నాలు, తర్వాత ఎన్నికల సిబ్బందిని మచ్చిక చేసుకునో భయపెట్టో రిగ్గింగ్ చేసుకునే విషయాలు అక్కడ బాగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందువల్ల సిద్ధార్థ కౌశల్ గారు ముందే బాగా అలర్ట్ అయ్యి మాస్ వార్నింగ్, ఎవరన్నా కనుక ఎన్నికల నియమావళి కనుక ఉల్లంఘించి ఏ విధమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యంలో చర్యలు కనుక దిగితే, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే గట్టి చర్యలు తీసుకుంటాం, నా ఉద్యోగం పోయినా సరే. అంటే వీళ్ళు అనుకుంటారు కదా, మాకు రాజకీయ పలుకుబడి ఉంది, మా నాయకుడు ముఖ్యమంత్రి, మా నాయకుడికి మోడీ దగ్గర ఎంత అంగుంది అంత అంగుందని. ఇవన్నీ నేను పట్టించుకోను, నా ఉద్యోగం పోయినా సరే. ఎట్టాగూ పోద్ది. ఒక్కోసారి ఎట్లా ఉంటాయి అంటే ఇలాంటప్పుడు ఫెయిల్యూర్ అయితే కనుక సస్పెండ్ చేయటం, దాని మీదకి ఎంక్వైరీలు చేయటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఆయన ఎందుకు మూల్యం చెల్లించాలి? తను డ్యూటీ ఏదో తను పర్ఫెక్ట్గా చేస్తే కింద ఆఫీసర్లను కూడా అలర్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తారు. దానితో ఇప్పుడు కేంద్ర పోలీస్ బలగాలు కూడా బాగా మోహరించి ఉన్నాయి స్టేట్లో. ఒకవేళ కనుక వీళ్ళు మౌనం వహిస్తే రాష్ట్ర పోలీసులు, వెంటనే పక్కనే ఉంటాడు, ప్రతి రాష్ట్ర పోలీస్ పక్కన ఒక సిఐ, సెంట్రల్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన ఒక ఆర్మర్డ్ మ్యాన్ ఉంటాడు. కాబట్టి అతను అలర్ట్ అయిపోతాడు. వీళ్ళ దగ్గర పెద్ద ఆర్మ్స్ కూడా ఉండవు, ఏదో కొంచెమే, కానీ వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఎమ్యునిషన్ ఉంటుంది, ఆర్మ్స్ ఉంటాయి. అవసరమైతే ఎలాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు ట్యాకిల్ చేయగలరు. గట్టిగా 4 ఉంటే ఒక గ్రామాన్ని మొత్తం కనుక దండెత్తి వచ్చినా కూడా వాళ్ళు ట్యాకిల్ చేయగలరు. అంత ఎమ్యునిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళని కూడా అలర్ట్లో పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అధికార పార్టీ అనేక రకాల ఎత్తుగడలు వేస్తుంది. తర్వాత పోలీస్ ఫోర్స్ని అంతటిని తన చేతిలో గుప్పిట్లో పెట్టుకుంది. డీజీ లాంటి వాళ్ళని, సిఎస్ని, వీళ్ళందరూ కూడా ఎవరు ఏది చెప్పినా గవర్నమెంట్ చెప్పేదని చేయటమే. ఆ విషయాన్ని సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఎప్పుడో గమనించింది. అందుకే 2-3 సార్లు వార్నింగ్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈసీ
ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్స్ జగన్ ఆసరా ఇవన్నీ ఉన్నాయి కదా, వైఎస్ఆర్ ఆసరా ఇలాంటి పథకాలకి డబ్బులు ఇవ్వమని అడిగితే వీళ్ళ దురుద్దేశాలను కనిపెట్టి ఇవ్వటానికి వీలు లేదు, మీరు ఆపండి, తర్వాత మీరు కావాలని జాప్యం చేసి ఇప్పుడు రాక తీసుకొచ్చారు, ఇది ఎప్పుడో ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి జనవరిలో ఇవ్వాల్సింది ఇప్పుడు మీ రాక తీసుకొచ్చారు, కాబట్టి ఈ జనవరి ఫిబ్రవరి మార్చిలో మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మరి సడన్ గా ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా క్వశ్చన్ చేసి బ్రహ్మాండంగా అడిగింది. నైట్ 1 o'clock జవహర్ రెడ్డి గారు ఈసీకి లేఖ రాశారు. అవును, ఆ లేఖ రాస్తే మరి అది క్వశ్చన్ కరెక్టే కదా. అవును, ఇప్పుడు అందుకే జవహర్ రెడ్డి కూడా మళ్ళీ వాళ్ళు లెటర్ పెట్టారు, ఎట్టి పరిస్థితుల్లో కనుక మీరు కనుక ఈ విషయంలో కనుక ముందుకెళ్ళి కనుక పంపిణీ చేస్తే మీ మీద చర్యలు తీసుకుంటాము, ఫస్ట్ మీ ఈ 3 నెలల్లో పాస్ట్ 3 months లో మీ ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉందో ఎట్లా ఉందో మాకు చెప్పండి, దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం, ఏదన్నా ఎలక్షన్ అయ్యే వరకు మాత్రం చేయడానికి లేదు, ఆ తర్వాత మాకు అభ్యంతరం లేదు, చాలా స్పష్టంగా చెప్పింది. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఎలాగైనా సరే ఎన్నికల్ని డిస్టర్బ్ చేసి రాజకీయ లబ్ధి పొందాలి, ఈ వాలంటీర్స్ని ఉపయోగించుకుని తర్వాత రిగ్గింగ్ చేసి తర్వాత పోలీసుల్లో బూత్ వైజ్గా వేసే పోలీసు ఎవరికి డ్యూటీ వేస్తున్నారో చేసి చూసుకుని వాళ్ళతో కూడా డీల్ మాట్లాడుకున్నారన్నారు. ఇది మనకు కనపడుతుంది కదా, పయ్యాళ్ళతో కూడా మాట్లాడుకోబట్టే కదా ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లకు స్థానభ్రంశం అయింది. కేంద్ర ఎన్నికల సంఘం మీరు ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వీలు లేదని పక్కన పెట్టేసింది కదా. తర్వాత గుప్తా గారిని కూడా డీజీగా, కొత్త డీజీగా మహేష్ కుమార్ గుప్తా ఆయన పేరు, ఆయన కూడా పెట్టేసింది. అట్లా ఇప్పుడు మన లేటెస్ట్గా మొన్న సిఐలు ఇద్దరిని కూడా చేసింది. అందువల్ల సిద్ధార్థ కౌశల్ మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి వార్నింగ్ ఇచ్చాడు. పోలీస్ సిబ్బందికి కూడా అవసరమైతే మీరు కింద ఉండే అధికారులకు కూడా డిఎస్పీలకి వాళ్ళకి గట్టి ఆదేశాలు ఇస్తారు, మీరు స్పాట్లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా శాంతి భద్రతల కోసం ప్రభుత్వం నా మద్దతు మీకు ఉంటుంది, మీరేం జంకొద్దు, అవసరమైతే లాఠీ చార్జ్ చేయండి, ఇంకా అవసరమైతే పోలీస్ ఫైరింగ్ కూడా వెళ్ళమని కూడా చెప్పేస్తారు. అంటే ఇక్కడ చూస్తే ఈవీఎం మిషన్లను అసలు ముట్టుకోవద్దు ఎవరు అనవును, ఈవీఎం మిషన్లు రాక కనుక వెళ్ళి ఇట్లాంటి దౌర్జన్యం దలుచుకున్నప్పుడు పోలీస్ ఫైర్ కూడా చేసేస్తుంది, పోలీస్ ఫైర్ చేసేస్తారు, ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఇలాంటి ఒక ఈవీఎం మిషన్స్ అంటే వీళ్ళకి తెలియకుండా టచ్ చేస్తారనా, లేకపోతే టచ్ చేయటం తీసుకెళ్ళి పడేస్తారు, వాళ్ళు టచ్ చేయటం ఎట్లా టచ్ రిగ్గింగ్ కోసం వెళ్తారు. రెండోది వాటిని తీసుకెళ్లిపోయి ప్రతిపక్షాలకు కనుక ఎక్కువ ఓటింగ్ జరుగుతుందంటే తీసుకెళ్లిపోయి బావుల్లో పారేస్తారు, లేకపోతే పగలు కొట్టేస్తారు, ఇట్లా తీసి నేలకేసి కొట్టేస్తారు. కాబట్టి వాళ్ళు ముందే వార్నింగ్ ఇచ్చాడు ఆయన, ఈవీఎం మిషన్లు రాక మీరు వెళ్ళారంటే ఇక ఏదైనా జరుగుతుంది అక్కడ. కాబట్టి పోలీసు కూడా ఇది ఏదైనప్పుడు ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగటం అనేది టాప్ ప్రయారిటీ. అక్కడ అక్రమాలు చేసేటానికి వెళ్ళిన వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ కోర్టులు కానీ అభ్యంతరం పెట్టవు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా జరగాలి, ప్రశాంతంగా ఎన్నికలు, స్వేచ్ఛగా ఓటర్లు ఓట్లు వేయాలి, అది టాప్ ప్రయారిటీ. అక్రమం చేసేవాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు, కానీ ప్రభుత్వం చేయనివ్వదు కదా కేంద్ర ఎన్నికల సంఘం. అది థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం.